బాపట్లను గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అన్నారు. స్థానిక కలెక్టరేట్లోని వీక్షణ సమావేశ మందిరంలో మాదక ద్రవ్య నివారణ జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. పాఠశాలల్లో, కళాశాలల్లో ఈగల్ టీంను ఏర్పాటు చేసి మాదక ద్రవ్య వినియోగం వలన కలిగే నష్టాలను గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వి వినోద్ కుమార్ పేర్కొన్నారు. జిల్లాలో నిషేధిత మాదక ద్రవ్యాల వినియోగం, అమ్మకాలపై కేసులు నమోదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ విజయమ్మ, రవాణా శాఖ అధికారి పరంధామారెడ్డి, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రైల్వే స్టేషన్స్ కానీ, బస్ డిపోస్ కానీ, ఓల్డ్ బిల్డింగ్స్ కానీ, ఇలాంటి హాట్స్పాట్స్ లో మేము డ్రోన్ సర్వేలెన్స్ ఏర్పాటు చేసుకుని ఐడెంటిఫై చేస్తున్నాం సార్. ఏర్పాటు చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది సార్. అందులో 670 ఇన్స్టిట్యూషన్ క్లబ్స్ ఏర్పాటు చేయడం, కేసెస్ కూడా మేము బుక్ చేసి స్కూల్స్ దగ్గర సిఓటిపి యాక్ట్ కింద కేసెస్ ని బుక్ చేయడం, అలాగే స్మోకింగ్ కూడా తగ్గించడం కూడా జరుగుతుంది సార్. రెగ్యులర్ గా మనకి ఒక బ్రో, ఇది డ్రగ్స్ వద్దు బ్రో అనే ఒక అవేర్నెస్ స్కూల్స్, కాలేజెస్ లో కూడా అందరికీ కూడా ఈ ఫ్లాగ్ షిప్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఏర్పాటు చేయాలని మిగతా డిపార్ట్మెంట్స్ అందరూ కూడా, సపోజ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్ అవేర్నెస్ క్యాంప్స్ స్టూడెంట్స్, చిల్డ్రన్ తోటి, పేరెంట్స్ తోటి ఏర్పాటు చేసి ఈ ఈగల్ క్లబ్స్ ఏర్పాటు చేసేయాలని కోరుకుంటున్నాం సార్. అలాగే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఈ ఎన్జిఓస్ ఇది యు ఆర్ ద నోడల్ ఆఫీసర్. సో దయచేసి మీరు అందరితో కోఆర్డినేట్ చేసి పనిచేయాలి.